కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఈ ప్రకారంగా మనకి ఒక భక్తి భావన పెంపొందింపజేసే విధానంలో అనేక రూపాలుగా పండుగల రూపముగా మనకి పెద్దలు అందించినటువంటి విధానము. ఈ 9 రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇచ్చే విధానం, అమ్మవారిని భక్తి భావంతో సేవించుకునే విధానం. ఒక ఇతిహాసం ఉంటుంది, ఉదంతం ఉంటుంది. మహిషాసురుడు అనేటువంటి వాడు, రంభుడు కరంభుడు అనేటువంటి ఇరువురు సంతానాన్ని కోరి తపస్చేస్తారు. రంభుడు కరంభుడు జలములో కూర్చొని చేస్తే, రంభుడు అగ్నిహోత్రుడు చుట్టూ అగ్నులు పంచాగ్నులు వేలిసి వాటి మధ్యలో వీడు తపస్సు చేసే విధానం చేస్తాడు. ఈ ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటే వీళ్ళ వల్ల ఏ యొక్క ప్రమాదం వస్తుందో అనే భావంతో ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంభుడు జలంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే వాడిని అక్కడ చంపేస్తాడు. రంభుడు అనే అతను మాత్రం పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తాడు. అగ్నిదేవుడు వాని తపస్సుకు మెచ్చుకుని ఏం వరం కావాలో కోరుకోమని చెప్పని అడిగితే, త్రిలోక పూజ్యుడుగా ఉండేటువంటి బలపాకరమైనటువంటి వాడు పుత్రుడు కావాలని చెప్పని రంభుడు వరం కోరుకుంటాడు అగ్ని ద్వారా. అగ్నిదేవుడు కూడా తదాస్తు అని చెప్పని అంటూ, నువ్వు ఎవరినైతే కామిస్తావో వారి ద్వారా నీవు బిడ్డ పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి అని అగ్ని చెబుతాడు. ఆ ప్రకారంగా రంభుడు తపస్సంతయి వరమును పొంది పోతూ ఉండగా అరణ్య మార్గంలో పోతూ ఉన్నప్పుడు ఒక దున్నపోతు అనేది దర్శనం ఇస్తుంది. ఆ దున్నపోతు కనపడగా దాని ఏంది వీడు మోహం గలవాడే దాంతో రమిస్తాడు. రమించినప్పుడు అది మహాకోపంతో వాడిని తమ కొమ్ములతో చంపేస్తుంది. ఆ తర్వాత కాలంలో దాని గర్భం నుండి పుట్టేటువంటి వాడు ఈ మహిషాసురుడు అనేటువంటి, మహిష అంటే దున్నపోతు కాబట్టి వాడు మరి ఆ ప్రకారంగా పుట్టి పెరిగి పెద్దవాడై చాలా గొప్ప శక్తులు సాధిస్తాడు. తర్వాత బ్రహ్మను ఉద్దేశించి తపస్సులో కూర్చుంటాడు. మనం పూర్వకాలంలో చూసినట్లయితే అందరూ కూడా బ్రహ్మను ఉద్దేశించే ఎక్కువ మంది తపస్సు చేసే విధానం ఆ కాలంలో. ముఖ్యంగా రాక్షసులందరూ కూడా బ్రహ్మను గురించే తపస్సు చేసే విధానం కనబడుతూ ఉంటుంది పురాణాలలో. యజ్ఞయాగాదులు చేసేటువంటి వారు స్వర్గ సౌఖ్యాలను అపేక్షించి యజ్ఞములు చేసే విధానం ఎక్కువ శాతంగా మనకి పురాణాలు కనపడతా ఉంటుంది. రెండవది, రాక్షసులు అనేటువంటి వారు గొప్ప శక్తులు సంపాదించుకోవటానికి బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేయటం లాంటిది జరుగుతూ ఉంటుంది. మనం చూసేటువంటి వాళ్ళల్లో ఎవరైనా కానీ అందరూ కూడా బ్రహ్మను గురించి తపస్సు చేయటమే కనబడుతుంది. ఆ ప్రకారంగా మరి ఈ మహిషాసురుడు గొప్ప వరములు పొందేటువంటి ఉద్దేశంతో బ్రహ్మను ఉద్దేశించిన తపస్సు కొన్ని వేల ఏళ్ళు చేశాడట. ఆ విధముగా చేయగా మరి ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మ, అయ్యా తపస్సు చాలా ఘోరంగా చేశావు నాయన, ఏం వరం కావాలో కోరుకోవేస్తా అని చెప్పేసి అని బ్రహ్మ అనటంతో మరణమే లేకుండా అమరుడు మరణరహితమై ఉన్నటువంటి విధానముగా నాకు వరాన్ని ప్రసాదించవలసింది అని కోరుకున్నాడు. మరణమే ఉండకూడదు. బ్రహ్మ చెప్పాడు, ఇది లోక విరుద్ధము. లోకంలో ఎవరైనా కానీ మరణం అనేటువంటిది సత్యము, ఇది విశ్వం యొక్క నియమము. ఏ జీవైనా వచ్చిన తర్వాత పోవాల్సి ఉంటుంది. కనుక విశ్వంలో ఏది కూడా మిగిలి ఉండే అవకాశాలు లేవు, ఈశ్వర శాసనం అది. అందుచేత నీకు మరణం అనేటువంటి యొక్క
మరణం లేకుండా ఉండేట్లు వరం ఇచ్చే అవకాశం లేదు, మరొకటి ఏదైనా కోరుకో అని చెప్పి అన్నాడు. ఏదైనా ఛాయిస్ ఉండాలి, మరణానికి ఛాయిస్ ఉండాలి, ఆ ఛాయిస్ ఉన్నదాన్ని బట్టి నువ్వు కోరుకోవాల్సింది అని చెప్పి అన్నాడు. మనం చూస్తే ఈ విషయంలో తొలి నుంచి ఈ సాగుతున్నటువంటి విధానమే. హిరణ్యకశిపు వాడు కూడా తప్ప చేశాడు ఘోరంగానే. మరి వారి విషయంలో కూడా అతడు కూడా మరణమే లేకుండా ఉండేట్లు వరం కోరుకుంటాడు. బ్రహ్మ అక్కడ కూడా ఒప్పుకోడు. లేదయ్యా, విశ్వంలో ఏదైనా పుట్టిన తర్వాత పోవాల్సి ఉంటుంది కనుక మృత్యువు తథ్యం. ఆ కోణములో ఏదైనా అవకాశాన్ని బట్టి నువ్వు వరం కోరుకోమని చెప్పనే విధానంగా వస్తుంది. అట్లా ఇక్కడ మహిషాసురుడు విషయంలో కూడా బ్రహ్మ ఏదైనా నువ్వు దాంట్లో ఛాయిస్ ఉండాలి, లేకుండా కోరుకునే అవకాశాలు లేవు. మరణం లేకుండా అని చెప్పానంటే నాకే లేదు, మరణం లేకుండా నీకెట్లా ఇస్తాను, విశ్వం యొక్క విరుద్ధం రూలది అని చెప్పటంతో అప్పుడు బాగా విచారించి సరే అని చెప్పేసరి దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస ఎవరైతే ఉన్నారో ఎవరితోనూ మరణం ఉండకూడదు, ఒక స్త్రీ తప్ప అని అడిగాడు. స్త్రీ అబల, ఆమె నన్నేం చేస్తుంది కాబట్టి అందుచేత ఒక స్త్రీ విషయంగా మీకు వదిలిపెట్టేస్తూ ఉన్నాను. మరి మిగతా దేవ, దానవ, గంధర్వ ఎవరైతే ఉన్నారో ఎవరి చేత కూడా మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని కోరుకుంటాడు. ఇక వరాన్ని పొందినటువంటి వాడై అక్కడి నుంచి తన యొక్క బలగాన్ని సమకూర్చుకుని తన మంత్రులు సామంత్రులు తన సమకూర్చుకుని ఇక యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ ప్రకారముగా భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజన్య లోకాలన్నిటినీ జయిస్తాడు. అందరు పాదదాసులు అయిపోయారు. అందరూ కూడా ఆయనకి మరి అనుసరించి జీవించే విధానముగా రాజులంతా వచ్చేశారు. భూమండలం మొత్తం వాడు జయించాడు తన యొక్క పరాక్రమంతో, వర ప్రభావంతో. ఇక ఆ తర్వాత దేవలోకానికి ఆయన మార్గాన్ని సూచించాడు. తన సచివులు పంపించాడు దేవేంద్రుని వద్దకి. ఈ ప్రకారంగా సమస్త భూమండలం అంతా మా రాజుగారి చేతిలో వచ్చేసింది. ఇక స్వర్గలోకం కూడా ఆయన పరిపాలన చేస్తాడు కనుక నీవు కూడా ఆయనకు దాసుడవై శరణుజొచ్చు, నిన్ను వదిలిపెట్టేస్తాడు అని చెప్పేసి వర్తమానం పంపితే ఇంద్రుడు ధిక్కరించాడు. ఆ ధిక్కరించడంతో మరి ఈ మహిషాసురుడు దేవలోకం మీద కూడా దాడి ప్రకటించాడు, యుద్ధానికి వస్తున్నా అని చెప్పని. ఆ ప్రకారంగా వార్త తెలిసింది ఇంద్రునికి. తన మంత్రియగు బృహస్పతిని సంప్రదించాడు. అందరి దేవతలను సమకూర్చుకున్నాడు. త్రిమూర్తులకు కూడా వర్తమానం పంపి వాళ్ళ సహాయం కూడా కోరాడు. అట్లా మరి ఈ ప్రకారంగా దేవలోకంపై దండయాత్ర చేయటంతో ఆ దేవేంద్రునికి తోడుగా త్రిమూర్తులు కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రకారంగా యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసులు ఎంతమంది చనిపోవడం జరుగుతుంది. చివరికి మహిషాసురుని యొక్క చేతిలో అందరు పరాభవం అయిపోతారు. మరి విష్ణువు కూడా మూర్ఛపోయే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా మరి మహిషాసురుని యొక్క ధాటికి తట్టుకోలేక విష్ణువు మూర్ఛపోతే గరుత్మంతుడు శ్రీమన్నారాయణుని వైకుంఠాన్ని తీసుకువెళ్తాడు. మరి ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణుడు, పరమశివుడు కూడా ఈయన జయించడం సాధ్యం కాదనే విషయం మీద ఆయన శూలాన్ని భుజాన వేసుకుని ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోవటం. ఆ తర్వాత బ్రహ్మ ఇట్లాగే విష్ణువు వెళ్ళిపోయి శివుడు వెళ్ళిపోయి మనం ఏం చేస్తామని చెప్పేసి అని బ్రహ్మదేవుల వారు కూడా ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోతాడు, సత్యలోకానికి వెళ్ళిపోతాడు. ఇట్లా త్రిమూర్తులు వెళ్ళిపోవటంతో మిగతా దేవతలందరూ కూడా మనం చేయగలిగింది ఏమన్నా, ఇంకా ఆ పెద్ద పెద్ద మహానుభావులే చేయలేక వెళ్ళిపోయారు యుద్ధం చేయలేక, ఇక మనం ఏం చేస్తామని చెప్పేసి అని చాలామంది దేవతలు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చివరికి దేవేంద్రుడు కూడా పారిపోతాడు. ఈ పారిపోవటంతో సురలోకాన్ని కూడా మహిషాసురుడు స్వాధీనం చేసుకున్నాడు. ఇక ముల్లోకాలకు ఆయనే ప్రభు అనే విధానంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఉన్న విధానములో ఎట్లయినా మహిషాసురుణ్ణి వధించాలి, దుష్టును సంహరించాలి
అందరూ కూడా ఆయన వల్ల బాధపడుతూ ఉన్నారు అని ప్రకారంగా దేవతలందరూ కూడా ఒక చోట సమావేశమై మరి వానికి ఇచ్చినటువంటి యొక్క వరం ఇది. ఏ పురుషుని యొక్క చేతిలో మరణం లేకుండా ఉండి వరం కోరుకున్నాడు. మన వాళ్ళే ఇచ్చారు, బ్రహ్మదేవుడే ఇచ్చాడు. ఈ వరాలు ఇచ్చేది ఎవరు? మనమే ఇచ్చేది. ఆ తర్వాత బాధపడేది మనమే. మన దగ్గరే వాళ్ళు వరాలు పొందుతారు, చివరికి మన మీదకే దాడి చేసి మనల్ని బాధించే విధానంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం వరాలు ఇవ్వటం మానేయాలి ముఖ్యంగా. కానీ ముఖ్యంగా ఈ బ్రహ్మదేవులు మాత్రం పోయి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పారు, అయ్యి ఎట్లా ఇస్తే ఎట్లా వరాలు, యోగ్యుడు కానటువంటి వాడికి ఇలాంటివి ఇస్తే ఇలాంటి బాధలే వస్తూ ఉంటాయి అని కూడా అనేక సందర్భాలలో బ్రహ్మను మందలించిన సందర్భాలు ఉన్నాయి. నరసింహుడు కూడా ఆయన్ని నరసింహ అవతారంలో శ్రీమన్నారాయణుడు మందలిస్తాడు బ్రహ్మదేవుడిని. ఈ ప్రకారంగా చూస్తే మరి దేవతలే వాళ్ళకి వరాలు ఇవ్వటము, తర్వాత వాళ్ళకు ఇచ్చిన తర్వాత వాటి నుంచి మరి వీళ్ళందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి మనం చూస్తే పురాణాలలో ఎక్కువగా దేవదానవ యుద్ధాలన్నీ కూడా వీళ్ళు ఈ ప్రకారంగా దేవతలను ఉద్దేశించే తపస్సు చేయటం, ఆ దేవతలు వచ్చి వరాలు ఇవ్వటం, ఆ తర్వాత వర ప్రభావంతో వీళ్ళు ప్రవర్తించి ఆ దేవతలనే బాధించడం, ఇది జరుగుతూ ఉన్నది. ఎట్లాగా భూలోకంలో చూసినట్లయితే మరి మానవులందరూ సమూహంగా కలిగి ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఆడ ప్రభువై కూర్చుని అందరినీ బాధించే విధానం చేస్తాడు. మరి ఓట్లు వేయకుండా ఉండే విధానం ఏమైనా ఉన్నదా అని చెప్పినప్పుడు అవకాశాలు లేవు. ఎవరైనా ఓట్లు వేసి ఎవరో నాయకత్వం ఎన్నుకోవాల్సిందే. మేము ఓట్లు వేయం, మేము ఎవరిని గెలిపించము అంటానికి అవకాశాలు లేవు. ఎవరో ఒకరిని గెలిపించుకోవాలి. యోగ్యులను చూసుకోండి, మీరే మంచి వాళ్ళని చూసుకోండి, ఆ విధంగా ఓట్లు వేసి వాళ్ళని నాయకులుగా చేయండి అని చెప్పని ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళు ప్రలోభాలకు లోనై అతడు యోగ్యుడా అయోగ్యుడా, వేయొచ్చా వేయకూడదనే విచక్షణ జ్ఞానం లేకుండా ఈ ఓట్ల ద్వారా వాళ్ళకి అధికారాన్ని కట్టబెడతారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళు బాధపడే పరిస్థితి ఈ భూలోకంలో ఉంటుంది. అట్లనే సురలోకంలో సురులు దేవతలు ఈ విధానం చూసినట్లయితే వీడు తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేసే ఉద్దేశం ఏంటి? వీడు ఏ ఉద్దేశంతో కూర్చున్నాడు? ఈ వరాలు పొంది ఏం వరాలు కోరి వీడు కూర్చున్నాడు? ఇలాంటి కనుక ఇస్తే వీడికి ఎలాంటి ప్రభావంతో వీడు ప్రవర్తిస్తాడు, వాడి వల్ల బాధపడతాము అనేటువంటి విషయం కూడా మరి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళకి ఆలోచన లేదు, మనకి ఆలోచన లేదు. మనం యథావిధిగా పడేస్తూ ఉన్నాం, వేసిన తర్వాత వాళ్ళతో బాధపడతా ఉన్నాం. అట్లా వాళ్ళు కూడా మరి వాళ్ళకి వరాలు ఇవ్వటము, ఆ తర్వాత వాళ్ళ నుంచి వారు బాధపడటం జరిగే విధానాలు ఈ రెండు కూడా ఈక్వల్గా రెండు వైపులా సమానంగా సాగిపోతానే ఉన్నాయి. వీడు ఓటేయక మానదు, వాడు వరం ఇవ్వక ఆయన మానడు. ఇచ్చిన తర్వాత ఈ ఊరుకోడు, వాడు సీట్ ఎక్కిన తర్వాత వాడు ఊరుకోడు. ఇది జరిగేటువంటి విధానాలు. ఇక అప్పుడు దేవతలందరూ కూడా ఆలోచించుకున్నారు. ఎందుకంటే వాడు తపస్సు చేశాడు, బ్రహ్మ ద్వారా వరం పొందాడు, పురుషుల చేత చావు ఉండకూడదు అని వాడు వరం పొందిన విధానము. ఇక మనం ఏం చేయగలుగుతాం ఇంకా ఆ విధంగా వరం పొందిన తర్వాత వాడికి? అందువల్ల స్త్రీ చేత అని చెప్పి కోరుకున్నాడు కాబట్టి ఇక స్త్రీమూర్తినే మనం ఏర్పాటు చేయాలని చెప్పిన భావనతో ఇక అందరూ కూడా వారి యొక్క శక్తులు, శరీరంలో ఉన్న శక్తులన్నిటినీ కూడా ఒక ప్రోగుగా పోస్తారు. మన దేవి భాగవతంలో వచ్చే అంశమే ఇది. విష్ణు శక్తి, శివశక్తి, ఇంద్రశక్తి, వాయుశక్తి, వరుణశక్తి, జమశక్తి, అగ్నిశక్తి, ఈ ప్రకారంగా అందరూ కూడా వారి శక్తులన్నిటినీ కూడా ఒక ప్రోగుగా పోయటంతో ఒక మహత్తర శక్తి అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. ఆ విధంగా ఏర్పడేటువంటి ఆ శక్తి స్వరూపినే అమ్మవారుగా మనం కొలుస్తూ ఉన్న విధానము. ఆ విధంగా చూసినట్లయితే మరి ప్రకృతి మాత, ఆ ప్రకృతి మాతను ఈ రూపకంగా ఆరాధించేటువంటి విధానం, ఈ విశ్వమంతా కూడా ఏంటంటే శక్తి స్వరూపము, ఒక శక్తిమయము అన్న.
నామరూపాలుగా గోచరించేటువంటిది ఇది కార్యరూపముగా ఉన్నటువంటి శక్తి అయితే, ఈ నామరూపాలుకి ఆధారంగా ఉన్నటువంటి సూక్ష్మముగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు, ఆ జగజ్జనని, సృష్టి స్వరూపిణి, సృష్టికారిణి. ఈ చిత్రములుగా అనేక రకాలుగా ఏ యొక్క విశ్వమైతే ఏర్పడిందో దానికి మూలం ఒకటి ఉంటుంది, మూల శక్తి ఉంటుంది, ఆది పరాశక్తి అని చెప్పి అన్నారు. ఆ ఆది పరాశక్తియే అందరి యందు వ్యాపకమై ఉన్నది అనేటువంటి భావన. అనగా లోన ఉన్నటువంటి శుద్ధ చేతనం, శుద్ధ బ్రహ్మం అని చెప్పి అన్నాం కదా. ఆ శుద్ధ చేతనం ఏ యొక్క క్రియా వ్యవహారం లేనిది, కేవలం ఆనందాత్మికమై ఉన్నటువంటిది, సచిదానందమై ఉన్నటువంటిది, అది క్రియా రహితమై ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి క్రియా వ్యవహారం అంతా ఏదని చెప్పనంటే శక్తి, శక్తి వల్లే విశ్వమంతా నడుస్తూ ఉన్నది. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ గమనమంతా ఎవరదని చెప్పని కాలస్వరూపముగా ఉన్నటువంటి యొక్క శక్తి బ్రహ్మం, దాంట్లో ఏమీ లేదు, కేవలం ఆనందమే. ఆనందమయోభ్యాస, కేవలం ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటిది. అది త్రిగుణాలకు అతీతముగా ఉన్నది, త్రిగుణములకు అంటకుండగా ఉన్నది. కాబట్టి దాంట్లో ఏ క్రియ ఉండే అవకాశం లేదు. ఈ గుణాత్మికమంతా కూడా ప్రకృతి, ప్రాక్ సత్వగుణం, కురు రజగుణం, తీతమో గుణం. దైవీ హేష గుణమయీ మమ మాయా, పరమాత్మ అన్నమాట. గుణమయీ, గుణస్వరూపిణి, గుణాలతో చేరి ఉన్నటువంటిది, సాకార ఆకారత్వమును పొందగలిగే విధానం కలిగి ఉన్నటువంటిది. ఈ శక్తి యొక్క అంశాల మీద మీకు వైశేషికారులు చాలా బాగా చెప్పుకొచ్చారు. న్యాయము, వైశేషికము, యోగము, సాంఖ్యము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అని మనకి 6 దర్శనాలు. కనుక న్యాయ వైశేషికాలు ముఖ్యంగా పదార్థమీమాంస మీద నడుస్తాయి. సాంఖ్యము 20 తత్వాలు, సూక్ష్మదేహం, స్థూలదేహం, ఇవన్నీ కూడా సాంఖ్యములో వచ్చే అంశాలు. పతంజలి యోగ శాస్త్రం చూస్తే 4 పాదాలు, సాధన పాదం, సమాధి పాదం, విభూతి పాదం, కైవల్య పాదాలుగా అది యోగ సంబంధముగా నడిచే విధానం. ఉత్తర మీమాంస ఉపనిషత్తులలో ఉన్నటువంటి అసందగ్ధమై ఉన్నటువంటి అంశాలను సమన్వయం చేసే విధానంగా బ్రహ్మసూత్రాలు నడిస్తే, పూర్వమీమాంస శాస్త్రం అంతా వేదం పూర్వ భాగం యొక్క అంశం మీద నడుస్తుంది. ముఖ్యంగా ఇవి యొక్క ప్రకృతి యొక్క అంశం మీద విశ్లేషణాత్మకముగా వచ్చేటువంటివి నీకు వైశేషిక శాస్త్రం అనేది తీసుకుంటుంది. అది సప్త పదార్థములుగా ముందుగా వాళ్ళు చేసిన విధానము. ద్రవ్య, గుణ, కర్మ, విశేష, సమభావ, అభావ ఇత్యాదివి సప్త పదార్థాహ అంటాడు. ఈ సప్త పదార్థాలలో ద్రవ్యం, మొదటి ద్రవ్యము. ఆ ద్రవ్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తత్ర ద్రవ్యాన్ని పృథివ్యప్తేజో వాయువాకాశ కాల దిక్కు ఆత్మ మనాంశ నవైవ అని ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని వైశేషిక శాస్త్రం చాలా గొప్పగా విశ్లేషించినటువంటి విధానము. దాంట్లో దానికి అనుగుణ్యముగా ఉండేటువంటి గ్రంథమే మరొకటి తర్క సంగ్రహము అని చెప్పని అంటారు. ఈ తర్క సంగ్రహములో వైశేషిక శాస్త్రంలో చెప్పిన పదార్థ మీమాంస మీద చాలా మంచిగా ప్రయాణం చేసే విధానం తర్కశాస్త్రము. దాంట్లో పదార్థాన్ని గురించి చాలా మంచిగా చెప్పుకొస్తారు. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అని చెప్పనంటూ ప్రకృతి యొక్క అంశాన్ని గురించి బోధిస్తూ నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అని చెప్పనని, పరమాణువులుగా ఉన్నటువంటి యొక్క శక్తి అది నిత్యమై ఉంటుందని చెప్పేసి అని, ఆ పరమాణువులు అనేటువంటివి పదార్థ రూపం దాల్చినప్పుడు అవి అనిత్యముగా గోచరించే విధానము. దినుకములు, త్రిణుకములుగా అనేకమైనటువంటి పరమాణువులు ఘనీభవించినప్పుడు ఒక పదార్థంగా ఏర్పడుతుందని, ఆ పదార్థంగా ఏర్పడ్డటువంటి దానికే నామము, రూపం అని 2 ఏర్పడతాయని చెప్పని, తిరిగి ఆ పరమాణువు ఏర్పడ్డప్పుడు ఆడ నామము ఉండదు, రూపము ఉండదు అని చెప్పని, పరమాణువులు మాత్రం అట్లాగే ఉంటాయనేటువంటి మాట. అందువల్ల నిత్య పరమాణు రూప కనుక పరమాణువులుగా ఉన్నటువంటి యొక్క శక్తి పరమాణు శక్తి అంటారు, అణుశక్తి అని చెప్పని అంటారు కదా.
ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా కూడా అణుశక్తి, పరమాణువులుగా ఉన్నటువంటి శక్తిగా చెప్పుకొస్తారు. కాబట్టి ఆమె విజృంభించిందని చెప్పనంటే మాత్రం ఎవరో కూడా తట్టుకునే అవకాశాలు ఉండవు. ఒక శక్తి, మహత్తర శక్తి కలిగి ఈ విశ్వమంతా కూడా భాషిస్తూ ఉన్నది అని చెప్పేసి మనం చూసినట్లయితే వినివీధిలో కొన్ని లక్షల కోట్ల సమూహ మరి ఉండేటువంటి ఒక నక్షత్ర పుంజములు, నక్షత్ర ప్రకాశం అన్నీ కూడా బాగా మండుతూ ఉన్నటువంటి నక్షత్ర పుంజములు. ఈ ప్రకృతి అంతా కూడా మహాశక్తివంతమై ఉన్నటువంటిది. దాన్ని ఎవరో కూడా మనసుతో అంచనా వేసే అవకాశాలు లేవు. కాబట్టి నీ యొక్క దేహంలో పనిచేసే శక్తి కానీ, నా దేహంలో పనిచేసే శక్తి కానీ అన్నీ కూడా జగన్మాత యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి విధానము. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా శుద్ధ బ్రహ్మము అనే విషయం చూసినట్లయితే దాంట్లో మీ క్రియా విధానాలు ఏమి లేవు. గుణాతీతత్వం. ఈ త్రిగుణములు బ్రహ్మములో చేరి ఉన్న విధానం కాదు, ప్రకృతిలో చేరి ఉన్న విధానములు. కాబట్టి వ్యవహారం అంతా కూడా ప్రకృతిలోనే ఉంటుంది. కనుక నీవు నీ యొక్క జీవన విధానం ఉన్నది అని చెప్పనంటే, సకల మానవుల జీవన విధానం ఉన్నది అంటే అదంతా కూడా ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న అంశమే. మన దేహంలో ఉన్నటువంటి స్థూల దేహం కానీ, సూక్ష్మదేహం కానీ, కారణదేహం కానీ మహాకారణ సహితముగా, అనగా మహాకారణమగు అర్ధమాత్రికయే ఆమెయే మకారముగా, ఆమెయే ఉకారముగా, ఆమెయే అకారముగా. ఆ మహాకారణమే కారణదేహముగా, ఆ మహాకారణమే సూక్ష్మదేహముగా, ఆ మహాకారణమే స్థూలదేహముగా పరిణమించినటువంటి యొక్క విధానం. కాబట్టి మనం నిద్రా సమయంలో కూడా అకారం ఒకారంలో కలిసిపోతుంది, ఒకారం మకారంలో కలిసిపోతుంది, మకారం అర్ధమాత్రలో చేరిపోతుంది. అదే మహాత్ముల ధ్యాన విధానంలో కూడా అకారాన్ని ఒకారంలో చేరుస్తున్నారు, ఒకారం మకారంలో, మకారం అర్ధమాత్రలో చేర్చినప్పుడు ఇక్కడ స్థూలదేహం లేదు, సూక్ష్మదేహం లేదు, కారణదేహం లేదు, ఏవి కూడా అక్కడ వ్యవహార విధానం ఉండదు. మహాకారణంగా ఉన్నప్పుడు ఆ మహాకారణమే సాగినప్పుడు అక్కడి నుంచి యొక్క కారణదేహము, తర్వాత ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం, గోళకాత్మిక స్థూలదేహం ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి అని చెప్పనంటే ఈ త్రిగుణాత్మికమై ఉన్నటువంటి యొక్క మహామాయాశక్తిగా ఉన్నటువంటి జగన్మాత ఆమె యొక్క అధీనములో ఉన్నటువంటివి. ఈ విశ్వంలో సకల జీవులు అన్నీ కూడా జీవిస్తుంది ఎక్కడ అని చెప్పనంటే జగన్మాత ఒడిలో, జగన్మాత యొక్క ఆశ్రయంలోనే అన్ని జీవులు కూడా తమ జీవనాలను కొనసాగించుకుంటూ ఉన్నాయి. ఎన్ని జన్మ పరంపరలు గడిచినప్పటికీ కూడా అవన్నీ కూడా జగన్మాత సృష్టికర్త, సృష్టి స్వరూపిణి ఆమె యొక్క కనుసన్నలలో నడుస్తున్నటువంటి వ్యవహారము. ఇంతకాలం ఈ జీవులన్నీ కూడా అవిద్యా సంబంధమై ఉన్న జీవులన్నీ కూడా ఎక్కడ వీటి పరిభ్రమణము, వీటి యొక్క గమన విధానము అని చెప్పనంటే ప్రకృతిలోనే. శుద్ధ బ్రహ్మంలోకి పోతే అక్కడ ఏమి లేదు కదా. శుద్ధ బ్రహ్మములో జీవత్వం లేదు, ఈశ్వరత్వం లేదు, ఏమి లేవు. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రదిత పురుషోత్తమ అని భగవద్గీతలో చెప్పిన మాట. యస్మాక్షరం అతీత అక్షరాదపి చ ఉత్తమ. అక్కడ క్షరపురుషుడు లేడు, అక్షర పురుషుడు లేడు, కేవలం పురుషోత్తమ, పురుషోత్తమ ప్రాప్తి యోగం బ్రహ్మమే అన్నారు. కనుక బ్రహ్మం అనేటువంటి దాంట్లో అక్కడేం లేవు. అక్కడ వ్యవహారమే లేదు, అక్కడ జీవన విధానమే లేదు, అక్కడ క్రియా వ్యవహారం లేదు, ఆడ ద్వైతం లేదు, రెండనే పదార్థాలు అక్కడ లేవేక. అంతా నా ద్వైతం అద్వైతం. అదే అద్వైతం ప్రపంచోపశమం శాంతం శవం అద్వైతం చతుర్థం మన్యంతే. కాబట్టి ప్రకారముగా లోకంలో మరి సకల జీవులు కూడా తమ తమ వ్యవహారములు చేసుకోవటం అనేది ఉందంటే ప్రకృతి యొక్క ఒడిలోనే సాగుతున్నటువంటివి. మన స్థూలదేహంతో సంబంధం పడ్డాం, సూక్ష్మదేహంతో సంబంధం పడ్డాం, కారణదేహంతో సంబంధం పడ్డాం. వీటితోనే మన గమనం సాగిపోతూ ఉన్నది. మన శరీరంలో చూస్తే అవన్నీ కూడా మరి ఒక క్రమబద్ధముగా అవయవాలు మొత్తం పనిచేస్తున్నవి అని చెప్పనంటే ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క శాసనంలో జరుగుతున్నటువంటి విధానంలోనే మానవులు తమ తమ జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నారు. మహాశక్తివంతముగా పనిచేస్తూ ఉన్నాయి. 100 ఏళ్ల కాలం కూడా అవి ఇసుగు విరామం లేకుండా శరీరంలో అన్ని భాగాలు
పనిచేస్తున్నవి అని చెప్పనంటే దానికి ఎవరు కర్తలు, ఎవరు దాన్ని సృష్టించింది ఎవరు అంటే ప్రకృతి, ఒక జగన్మాత, సృష్టికర్త, ఈశ్వరి అని చెప్పని అంటారు ఆమెని. ఈశ్వరి అంటారు. ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నది కాబట్టి ఈశ్వరి. ఆమె శాసకురాలు, ఆమె శక్తి స్వరూపిణి. కేవలం బ్రహ్మం చేతనం, కేవలం శక్తి స్వరూపం ప్రకృతి. అందువల్ల మన జీవన విధానం అంతా దేంట్లో సాగుతుందని చెప్పనంటే ప్రకృతి యొక్క సన్నిధిలోనే అందరి జీవితాలు గడుస్తున్నటువంటివి. ఎన్ని దేహాలు వదిలినా, ఎన్ని దేహాలు ధరించినా, ఎంతకాలం గమనం చేసినా ఈ మొత్తం కూడా ప్రకృతే. కాలస్వరూపమంతా కూడా ప్రకృతే, గమన విధానం అంతా ప్రకృతే. కాలమును దాటి పోగలిగే శక్తి లోకంలో ఎవరికి ఉన్నది? కాలాన్ని జయించగలిగే శక్తి లోకంలో ఎవరికి ఉన్నది? కాలాతీతత్వాన్ని పొందగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాబట్టి కాలము యొక్క దాంట్లో చిక్కుకునే ఉన్నారు. ఈ కాల గమనములో పరిభ్రమణం చేస్తూ ఉన్నారు. కనుక కాలమునకు చిక్కి కాలము చేత అనేక రకమైనటువంటి యొక్క దేహములు ధరిస్తూ ఈ కాలగర్భములోనే అందరి యొక్క గమనాలు సాగిపోతూ ఉన్నాయి. కాబట్టి మహాత్ములను కాలాంతకులు అంటారు. వాళ్ళు కాలాన్ని దాటారు, కాలానికి అతీతులయ్యారు. మనకు చూసినట్లయితే పారమార్థికముగా ఈ కాలము అనేటువంటిది మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చెప్తారు. రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి శ్వాస కాలం. ఈ కాలము చేతనే మన యొక్క దేహ గమనం అంతా కూడా ముడిపడి ఉన్నది. ఈ శ్వాస ఉన్నంత వరకు మన దేహంలో అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఏ ఒక్క అవయవం కూడా సెలవు పుచ్చుకున్నది అంటే ఇక వాడి విశ్వంలో ఉండే అవకాశం లేదు కదా. ఒక హార్ట్ పనిచేయటం మానుకున్నా, కిడ్నీ పనిచేయటం మానుకున్నా, లేకపోతే ఊపిరితిత్తులు పనిచేయటం మానుకున్నా, బ్రెయిన్ పనిచేయటం మానుకున్నా, అన్నవాహిక పనిచేయటం మానుకున్నా, ఏది పనిచేయటం మానుకున్నా కూడా ఇక జీవన విధానానికి కుంటుపడుతుంది. ఇక ప్రయాణానికి సిద్ధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా మన యొక్క జీవన గమనం ఈ శరీరంలో జరిగేటువంటి ఒక క్రియా విధానములు, ఈ క్రియ అంతా కూడా ప్రకృతి అధ్యయనంలో ఉన్నటువంటిది, మన అధ్యయనంలో లేదు. ప్రకృతి అధ్యయనంలో జరుగుతూ ఉన్నది. మన శాసకత్వంలో ఏవి పనిచేయటం లేదు. కనుక ఈ యొక్క శ్వాస అనేటువంటి దాంతో మన శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఎట్లయితే ఈ యొక్క శ్వాసయ కాలం అన్నాం కదా, ఈ కాలం సమిష్టిగా ఉన్నటువంటి కాలం విశ్వవ్యాపకమై ఉన్నది. ఆ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి కాలములో ప్రకృతి అంతా కూడా ఇమిడి ఉన్నది. ఏ ఏ సందర్భాలు వస్తే చూడండి, ఆ సందర్భాలు రాగానే విశ్వంలో ఏ ఏ వృక్షాలు చక్కగా పూత, వాటి పిందెలు, కాయలు గర్భం ధరిస్తాయి. అన్ని వృక్షాలు గర్భం ధరిస్తాయి. ఆ కాలము సోకగానే అన్ని వృక్షాలు కూడా అవి చక్కగా గర్భం ధరించి పూతతో, పిందెలతో, కాయలతో విరాజమానముగా ఉండే విధానాలు. కాబట్టి కాలునితో కాలముతో ముడిపడి ఉన్నటువంటి ఆ విశ్వ జగత్తులో అయితే మన వెష్టి దేహములో ఈ శ్వాస అనే కాలము చేత మన శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా మరి ఇమిడి ఉన్నాయి. గమనించండి. విశ్వవ్యాపకం కాలం ఎట్లా బ్రహ్మం వ్యాపకమో, ఎట్లా ఈశ్వరుడు వ్యాపకమో, అన్ని వ్యాపక పదార్థాలే. బ్రహ్మము వ్యాపక స్వరూపమే, శవల బ్రహ్మము వ్యాపక స్వరూపమే, అవ్యక్త తత్వముగు మాయ వ్యాపక స్వరూపమే, మహత్తత్వము వ్యాపకము, అహంకార తత్వము వ్యాపకమే, ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నది, వాయువు అంతటా వ్యాపకమై ఉన్నది, అగ్ని అంతటా వ్యాపకమై ఉన్నది. ఈ వ్యాపకత్వ విధానమంతయు కూడా చూసినట్లయితే మరి ఈ కాలము అనేటువంటి దాంట్లో కదిలిపోతున్నటువంటివి, దాని చేత నిలబడి ఉన్నటువంటివి. ఆ కాలం అనేటువంటి అనంత కాలము విశ్వ జగత్తును ధరించి మరి వ్యవహరింపజేసినట్లుగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ శ్వాస అనేటువంటి కాలం అది ఉన్నంత వరకు ఇది ఇబ్బంది లేదు. ఈ శరీరంలో అన్ని భాగాలు చక్కగా పనిచేసే విధానం చేస్తాయి. ఒక్క శ్వాస కనుక ఆగింది అని చెప్పనంటే మాత్రం మొత్తం కూడా ఇక పనిచేయటం మానుకొని కూర్చుంటాయి. అది గమనించండి. ఇవన్నీ కూడా చూస్తే ప్రకృతి యొక్క అధ్యయనములో ఉన్నటువంటి యొక్క అంశములు.
ప్రకృతి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహములో సకల జీవులు తమ తమ గమనములను కొనసాగించుకుంటూ ఉన్నాయి. ఆమె ఆజ్ఞతోనే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉన్నది. మరి ఆ కాలానికి ముడిపడి అన్నీ కూడా చేరి ఉన్నాయి. కాలముతో ముడివేయబడ్డటువంటి విధానం. విశ్వ జగత్తు కాలముతో ముడివేయబడి ఉన్న విధానము. వ్యష్టి జగత్తు మన యొక్క దేహం అనేది కూడా కాలముతోనే ముడివేయబడి ఉన్నటువంటి విధానము. కనుక ఏ సందర్భాలలో ఏ ఋతువులు రావాలో, శరద్ ఋతువు కానీ, వేసవికాలం కానీ, వర్షాకాలం కానీ ఇవన్నీ కూడా క్రమంగా తప్పకుండా వస్తున్నాయి అని చెప్పనంటే అవన్నీ కాలములో చేరిపోయి ఉన్నటువంటి విధానం. విశ్వంలో ఎలాంటి యొక్క మార్పులు జరగాలో అవన్నీ కూడా కాలముతో ముడిపడి ఉన్న విధానం. ఎప్పుడెప్పుడు ఏ వృక్షాలు గర్భం దాల్చి విధముగా ఫలించాలో అవన్నీ కూడా కాలముతో ముడిపడి ఉన్న విధానాలు. వర్షములు కానీ అన్నీ కూడా కాలములో ముడిపడి ఉన్న విధానములు. కనుక సమిష్టిగా ఉన్నటువంటి విశ్వమంతా కూడా కాలముతో ముడిపడి ఉండగా, అట్లనే ఆ కాలం వ్యష్టిగా మనలో శ్వాసగా అనేది అన్ని దేహాలలో విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో శరీరాలు, అన్ని శరీరాలలో కూడా ఈ కాలముగా ఉన్నటువంటి శ్వాస అది దాని గమనం లేకపోయిందా అంటే క్రియ లేదు, వ్యవహారం లేదు. ఇక ఏ స్థూల దేహం తన యొక్క జీవన విధానం లేదు. ఆ స్థూల దేహ జీవన విధానం లేనప్పుడు లోపల సూక్ష్మ దేహం ఉండి ఏం చేయగలిగే అవకాశం ఉంటుంది? సూక్ష్మ దేహాలన్నీ కూడా అవ్యక్తముగా, మరి అవి కంటి కనపడేటువంటివిగా లేవు. అవి కేవలం ఇంద్రియాత్మకముగా ఉన్నాయి, వాసనాత్మకముగా ఉన్నాయి, గుణాత్మకముగా ఉన్నాయి. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క పదార్థం ఒక వ్యక్త రూపముగా వ్యవహారం జరగాలని చెప్పానంటే దానికి ఇక్కడ స్థూల దేహం అనబడేటువంటి వస్తువు బాగా పనిచేయగలిగితేనే దాంట్లో సూక్ష్మదేహం ఇంద్రియాత్మకమై వ్యవహారం చేసుకునే అవకాశం అనేది ఉన్నది. ఇక స్థూల దేహం కనుక వ్యవహారం లేకపోయింది అంటే ఏం చేస్తారు? సూక్ష్మదేహాలుగా ఉండి ఏ క్రియా విధానం ఉండదు. ఎక్కడెక్కడో గాలి కలిసిపోయి ఉంటాయి. అన్ని సూక్ష్మదేహాలన్నీ కూడా గాలి యొక్క సంబంధమే. మన గతంలో చెప్పుకున్నాం. స్థూల దేహం అన్నప్పుడు పార్థివ దేహము, జలము, అగ్ని, ఈ మూడు కూడా సాకార మూర్తులు. యాజ్ఞవల్కి చెప్పినట్లుగా అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థాలు 3 అని చెప్పానంటూ బృహదారణ్యకోపనిషత్తులు ఆయన గారు ప్రస్తావించిన అంశం అది. అమూర్త పదార్థాలు 2, మూర్త పదార్థములు 3. అగ్ని, జలము, పృథివీ 3 కూడా మూర్త పదార్థాలైతే వాయువు, ఆకాశం ఈ 2 కూడా అమూర్త పదార్థములుగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ మూర్త పదార్థములుగా ఉన్నటువంటి మన ఈ శరీరము ఒక సాకారాకారం. మీకు ఆకార విధానం అంతా కూడా అగ్ని కాడి నుంచి వచ్చింది. అగ్ని ఆకారం దాల్చింది. ఆ తర్వాత జలము ఆకారం, పృథివీ ఘనీభవించి ఆకారం కలిగి ఉన్నది. వాటి యొక్క విధానము నుంచి ఏర్పడ్డటువంటి ఈ పార్థివ దేహాలు ఇవి మూర్త పదార్థములుగా ఉన్నటువంటి దేహమైతే, అమూర్తముగా కంటి కనపడకుండా ఉండే విధానముగా వాయువు, ఆకాశం కాగా వాటి యొక్క అంశాలకు ఏర్పడ్డటువంటి మరి ఈ సూక్ష్మదేహము కనపడేటువంటి వస్తువు కాదు. వాయువులాగా ఆకాశంలాగా కనపడేటువంటి వస్తువు కాదు. దాంట్లో ఆకాశాంశం ఉంది, వాయువాంశము ఉన్నది. కాబట్టి ప్రకారం కనపడకుండా అవ్యక్తముగా కేవలం మరి ఉనికి కలిగి ఉన్నటువంటి, అస్తిత్వం కలిగి ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహానికి లోక వ్యవహారం రావాలని చెప్పన్నట్లయితే ఈ పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ శరీరం అనేబడేటువంటిది ఒకటి ఉండాలి. ఉంటేనే అందరికీ కూడా ఉనికి ఏర్పడుతుంది. ఒకరినొకరు చూసుకుంటారు, సకల వ్యవహారం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఈ యొక్క దేహానికి, ఈ దేహం అనబడేటువంటిది కూడా అద్భుతముగా నిర్మాణం చేయబడ్డటువంటి విధానమే, ప్లాన్ ప్రకారముగా చేయబడ్డటువంటి యొక్క విధానమే. ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క గోళకాలకు అనుగుణ్యముగా తయారు చేయబడ్డటువంటిది ఈ స్థూల దేహం అన్నమాట. సూక్ష్మదేహములో ఉన్నటువంటి సూక్ష్మదేహం ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలకు అనుగుణ్యముగా గోళకాత్మకముగా చేయబడ్డటువంటి వస్తువు స్థూల దేహం. ఎందుకంటే సూక్ష్మదేహములో మరి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, అంతఃకరణాదులు 4 ఉన్నాయి,
ఇట్లా ప్రాణవాయువులు ఉన్నాయి. అనేక సూక్ష్మ సంస్కారాలు, గుణాలు, ఆశ్రయ సంపద, దైవీయ సంపద గుణాలు ఇవన్నీ కూడా దాంట్లో చేరి ఉన్నాయి. మరి ఆ విధముగా ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహంలో ఏ యొక్క ఇంద్రియాలు ఎన్నున్నాయో, కర్మేంద్రియాలు ఎన్నున్నాయో, అంతరింద్రియాలు ఎన్నున్నాయో వాటికి అనుగుణ్యముగా ఇక్కడ గోళకములు అనబడేటువంటి ఏర్పడాలి. ఇవి ఏర్పడకపోయినట్లయితే సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు వ్యవహారం చేసుకునే అవకాశాలు లేవు. సూక్ష్మ దేహం నేత్రేంద్రియం ఉన్నది, కానీ నేత్రం కన్నుడు కావాలి కదా. సూక్ష్మ దేహంలో వినేటువంటి శ్రోత్రేంద్రియం ఉన్నది, కానీ దానికి స్తోత్రం ఒక చెవి కావాలి కదా. అట్లనే రసాలు గ్రహించేటువంటి యొక్క రసనేంద్రియం ఉన్నది, కానీ దానికి ఒక ఉపాధి కావాలి. అదే గంధాన్ని ఆగ్రాన్నించేటువంటి ఇంద్రియం ఉన్నది, దానికి ఒక గోళకం కావాలి. అట్లనే స్పర్శ గ్రహించేటువంటి యొక్క త్వగేంద్రియం ఉన్నది, దానికి గోళకం కావాలి. అట్లనే ఉచ్చారణ చేసేటువంటి యొక్క వాక్కు యొక్క విధానం ఉన్నది, దానికి గోళకం కావాలి. ఈ ప్రకారంగా మరి పాణేంద్రియం కానీ పాదేంద్రియం కానీ ఇట్లాగా చెప్పుకోపోతే కర్మేంద్రియాలుగా జ్ఞానేంద్రియాలుగా ఏవైతే సూక్ష్మ విధానం నిర్మాణం చేయబడి ఉన్నాయో ఆ విధంగా నిర్మాణం చేయబడి ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహము వ్యవహారం చేసుకోవాలని చెప్పన్నట్లయితే దాంట్లో ఎన్నైతే ఉన్నాయో ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలకు ఒక్కొక్క గోళక చొప్పున మరి ఏర్పాటు చేస్తే కదా అవి వ్యవహారం చేసుకునే అవకాశం ఉంటుంది. జిహ్వ ఇంద్రియం అయితే ఉన్నది, రసన గ్రహణ ఇంద్రియం అయితే ఉన్నది, ఇక్కడ గోళకం లేదు. శబ్దగ్రహణం గల ఇంద్రియం అయితే ఉన్నది, ఇక్కడ గోళకం లేదు. దృశ్యగ్రహణ ఇంద్రియం అయితే ఉంది, ఇక్కడ నేత్రం లేదు. లేనప్పుడు ఏమవుతుంది అక్కడ అంటే వ్యవహారం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ సూక్ష్మ దేహము యొక్క విధానంలో అవి ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణ్యముగా ఇక్కడ స్థూల దేహంలో కూడా అలాంటివన్నీ ఏర్పడి ఉంటేనే ఆ సూక్ష్మ దేహం అనేది తన గోళకముల ఇంద్రియాలతో వ్యవహారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధముగా పకడ్బందీగా ఈ చట్ట విధానం అంతా కూడా అమలు చేసే విధానంలో ఎవరు లోపల ఉండి ఆ విధంగా చేసిన విధానం అని చెప్పినంటే అదంతా కూడా ప్రకృతి అనేటువంటి యొక్క అధ్యయనములో చేరి ఉన్నటువంటి అంశం. జగన్మాతగా ఆమె గారి విశ్వాకారముగా ధరించి సమస్త జీవకోటి వ్యవహారం చేసుకోవటానికి అనుగుణ్యముగా మరి ఆ యొక్క సూక్ష్మదేహంలో ఇంద్రియాల యొక్క నిర్మాణము, ఆ సూక్ష్మదేహంలో ఉన్న ఇంద్రియాలకు అనుగుణ్యముగా ఎన్నైతే ఉన్నాయి ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలకు అన్ని గోళకాలుగా, అట్లా బాహ్య గోళకాలుగా, కర్మేంద్రియ గోళకాలుగా, అంతరేంద్రియ గోళకాలుగా అవి ఏర్పడ్డప్పుడే నీకు ఇంద్రియములు వాటిల్లో ఉండి వాటి పనులు చేసుకునే అవకాశం ఉన్నది. ఇదంతా కూడా ఒక క్రమబద్ధమై ఉన్నటువంటి క్రియా విధానములో సాగినటువంటి అంశము. ఇదంతా కూడా చూస్తే ప్రకృతి మాత ఒక నిరాకారముగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క ఆమె సాకారాకారముగా ధరించి ఈ లోకములో ఇన్ని రూపాలుగా ఇన్ని విధాయకాలుగా ఎంతో మరి చక్కగా వ్యవహార విధానముగా సాగిపోతున్నటువంటి యొక్క విధానములో ఆ జగన్మాతని రూపకంగా ఆరాధించుకోవటానికి మహాత్ములు ఒక సాకార విధానాన్నిగా మన ముందు ఆవిష్కరింపజేస్తున్నటువంటి అంశము. 9 రోజులు అమ్మవారి యొక్క అవతారాలుగా, అదే శ్రీమన్నారాయణుని యొక్క అవతారం దశావతారాలు చెప్పుకొస్తాం మనం. దశావతారాలు స్వామి ఎత్తాలని చెప్పనంటే యుగాలుగా ఆయన ఎత్తినటువంటి విధానం. కృతయుగంలో కొన్ని అవతారాలు, త్రేతాయుగంలో కొన్ని అవతారాలు, ద్వాపర యుగంలో కొన్ని అవతారాలు, ఈ కలియుగంలో రాబోయే మరి కలికి అవతారాలు కొన్ని ఇట్లా మొత్తం కలుపుకొని దశావతారాలుగా స్వామివారికి ఇచ్చినటువంటిది భాగవతము. అయితే దేవి భాగవత విషయంగా పోయినట్లయితే ఎన్ని యుగాలుగా అమ్మవారి అవతారాలు పెట్టాలి, అక్కడ ఒకసారి మొత్తం పెట్టేసేసారు దశావతారాలు. 10 రోజులు కదా. దశమి నాడు రాజరాజేశ్వరిగా అమ్మవారుగా ఆరు సింహాసనాసీనురాలై కొలువై ఉన్నటువంటి విధానం. దేవతలందరూ కూడా ఆమెను ఆ పూట ఆరాధించుకునే విధానముగా 10 రోజులు ఇక్కడ 10 అవతారాలు అక్కడ, 10 అవతారాలు ఇక్కడ, రెండు కూడా పెట్టిన విధానమే. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ విశ్వమంతా కూడా ఆ యొక్క అమ్మవారు సాకారముగా ఆమె భాషిస్తూ ఉన్నది. వాస్తవికంగా చూస్తే నిరాకారిణి, ఆమె యొక్క ఆకారం లేదు, కేవలం శక్తి స్వరూపిణి, పరమాణువులుగా అణువులుగా, పరమాణువులుగా, ఇంకా సూక్ష్మముగా శక్తిమయముగా విశ్వమంతా కూడా
ఒక శక్తిమయముగా ఉండి ఆ సూక్ష్మము నుండే స్థూలం దాకా వస్తూ ఉన్నది, మళ్ళా సూక్ష్మంలోకి పోతా ఉన్నది. గమనించండి, ఈనాడు మనం ఎంత ఆకారం కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఎంతకాలం పట్టింది ఈ ఆకారం రావటానికి? వెనక్కి పోయామనుకో, తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఒక మూరెడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు జానెడు, తండ్రి కడుపులో ఉన్నప్పుడు అణువంత ఉన్నాడు. ఆ తండ్రి గర్భం రాకముందు ఇంకా పరమాణువుగా ఉన్నాడు, ప్రకృతిలో పరమాణువుగా ఉన్నాడు. ఆ జలంలో వాటిల్లో చేరి పరమాణువుగా, ఆ పరమాణువు నుంచి మళ్ళా ఆ యొక్క శరీరంలో తండ్రి శరీరంలో వీర్య కణముగా, దాని నుంచి ఆ యొక్క స్త్రీ గర్భంలో తిరిగి మళ్ళా ఒక పిండాకారముగా, అక్కడి నుంచి సంతరింపజేసుకుని విశ్వంలోకి వచ్చి 6 అడుగు 7 అడుగులు ఆకారంగా పెరిగి ఉన్న విధానము. ఎక్కడి నుంచి బయలుదేరాం? ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆకారం చూసినట్లయితే పరమాణువు నుండే మనందరం కూడా బయలుదేరిన విధానము. ఆ ప్రకారముగా విశ్వమంతా చూసినట్లయితే ఆ పరమాణువు నుండి, పరమాణువులు అణువుల నుంచి, సూక్ష్మము నుంచి స్థూలము దాకా వస్తూ ఉన్నది. తిరిగి మరలా ఆ సూక్ష్మంలోకే వెళ్ళిపోతూ ఉన్నది. బుడగ ఉబ్బుతుంది, ఆ బుడగ పగిలిందా అంటే మళ్ళా సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రకారముగా ఆ శక్తి స్వరూపినిగా, విశ్వ జగత్తుగా, జగదాకారముగా, అనంత శక్తిగా ఉన్నటువంటి యొక్క ఆమె ఈ నామరూపాలుగా లోకములో అభివ్యక్తమై ఉద్భుతమై వస్తున్నటువంటి విధానము. తిరిగి మరల ఈ ఆకారం పగిలిపోతుంది, ఈ ఆకారం చెదిరిపోతుంది, మళ్ళా పరమాణువుల్లోకే అన్నీ కూడా చేరిపోతాయి. తిరిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరమాణువుల నుంచి మళ్ళా సంతరించుకొని ఓ పెద్ద ఆకారముగా రావటము. అంతా చూసినట్లయితే విశ్వములో ఆ యొక్క జగన్మాత అమ్మవారి యొక్క ఆశ్రయములో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఇదంతా కూడా శుద్ధ బ్రహ్మము, కేవలం చేతన స్వరూపము, ఆయన అధిష్టానము అన్నారు. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విదం వివిధాచ పృథక్షేష్ట దైవం చైవాత్ర పంచమం. భగవద్గీతలో కూడా స్వామివారిని ఉద్దేశించి అధిష్టానం అన్నారు. అధిష్టానం అది ఎప్పుడు కూడా కదిలేది కాదు, నిశ్చలముగా ఉండే విధానం. మనకు ఆలయాల్లో కూడా మూల విరాట్ అని చెప్పని అంటారు కదా, ఆ మూల విరాట్ అని చెప్పని కదలదు, అక్కడే ఉంటుంది. అట్లా బ్రహ్మము యొక్క అధిష్టానమునందు ఈ ప్రకృతి మాత తన వ్యవహారం అంతా కూడా కొనసాగించుకుంటూ పోతున్నటువంటి విధానం. కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి అందరూ కూడా జగన్మాత ఒడిలో ఉన్నారు, ఆమె ఒడిలోనే పెరుగుతూ ఉన్నారు. తిరిగి మరలా ఆమెలోనే మొత్తం కలిసిపోతూ ఉన్నారు, మళ్ళా అవ్యక్తమై మళ్ళా వస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా విశ్వాకారము ధరించి ఉన్నటువంటి యొక్క అనంతమై ఉన్నటువంటి యొక్క ఆ శక్తిని వివిధ రూపాలలో ఆరాధించుకునేటువంటిదిగా మహాత్ములు పెట్టుకొచ్చారు. బాలా త్రిపుర సుందరి అని చెప్పని, ఆ తర్వాత 2వ రోజు గాయత్రి మాత అవతారముగా, 3వ రోజున అన్నపూర్ణావతారముగా, 4వ రోజున లలితావతారముగా, 5వ రోజున మహాచండి అవతారముగా, 6వ రోజున మహాలక్ష్మి, 7వ రోజున సరస్వతి, 8వ రోజున దుర్గామాత, 9వ రోజున మహిషాసుర మర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరి అమ్మవారుగా 10 రూపాలుగా సేవించుకునే విధానం చూసినట్లయితే ఇవన్నీ కూడా వేదములో అమ్మవారిని గురించి విశేషముగా చెప్పుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటు వ్యావహారికము, అటు పారమార్థికము, ఇటు భౌతికము, అటు అభౌతికము, ఇటు వ్యావహారిక అంశము, అటు పారమార్థిక అంశము, అది మోక్ష సంబంధమై ఉన్న అంశము. కాబట్టి ఈ మంత్ర భాగాలన్నీ కూడా చూసినట్లయితే అమ్మవారి యొక్క సాకార విధానములో ఆరాధించుకుంటూ ఉన్నాము. ఆ మంత్ర భాగాలు విచారించినట్లయితే దాంట్లో సూక్ష్మాంశముగా జ్ఞానతత్వాన్ని బోధించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి మరి ఆ విధముగా అమ్మవారి యొక్క విధానముగా బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణాదేవిగా, లలితాదేవిగా, మహాచండిగా, లక్ష్మీదేవిగా, సరస్వతిగా, మహిషాసుర మర్దినిగా, దుర్గాదేవిగా ఆరాధించుకునే వాట్లలో మరి మహాత్ములు మంత్రభాగాల నుంచి ఏమి ఇచ్చారో అవి కొంచెం మనం విచారించుకునే ప్రయత్నం రేపటి నుంచి చేద్దాం తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.